భారతదేశంలో పేపర్ కరెన్సీ అనేది 19వ శతాబ్దంలో వచ్చిందండి. 19వ శతాబ్దం వరకు భారతదేశంలో పేపర్ కరెన్సీ లేదు. ఎందువల్లంటే 19వ శతాబ్దంలో 1806లో కలకత్తా ప్రధాన కార్యాలయముగా బ్యాంక్ ఆఫ్ కలకత్తాని ఏర్పాటు చేసినారు. ఎప్పుడైతే బ్యాంక్ ఆఫ్ కలకత్తాని కలకత్తా కార్యాలయముగా ఒక ప్రెసిడెన్షియల్ బ్యాంకుగా ఏర్పాటు చేశారో, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్థాపించే వరకు కూడా ఆ కలకత్తా ప్రాంతానికి కేంద్ర బ్యాంకుగా ఉంది. ఈ బ్యాంక్ ఆఫ్ కలకత్తా అనేది ఒక ప్రెసిడెన్సీ బ్యాంక్ అండి. ఈ బ్యాంక్ అనేది 1806లో స్థాపించినారు. ఈ బ్యాంక్ అనేది దేశంలో మొట్టమొదటిసారిగా పేపర్ కరెన్సీని ముద్రించినది. అందువల్లనే ఇక్కడ పాయింట్ అంటాం చూడండి, భారతదేశంలో పేపర్ కరెన్సీ ఎన్నవ శతాబ్దంలో వచ్చింది అంటే 19వ శతాబ్దంలో. ప్రపంచంలో ఎప్పుడు వచ్చిందంటే 6-7 శతాబ్దంలో. ఇంగ్లాండ్లో ఎప్పుడు వచ్చిందంటే 17వ శతాబ్దంలో వచ్చింది. ఓకే, రైట్, ఈ పాయింట్ అండి. దెన్ కాగితపు కరెన్సీని పరివర్తనీయ కాగితపు ద్రవ్యము, కన్వర్టెడ్ కాయిన్ అంటాం. కన్వర్టెడ్ కరెన్సీ అంటే ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోకి మార్చవచ్చు. నాన్ కన్వర్టబుల్ కరెన్సీ, దెన్ శాసన ద్రవ్యము, ఫియట్ మనీ అంటారు. నాన్ కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అంటారు, కన్వర్టబుల్ పేపర్ కరెన్సీ అంటారు. కన్వర్టబిలిటీ అంటే మార్పిడి అంటే పరివర్తనీయము. మరి మెటాలిక్ నాణ్యములను ఏమంటారు? ప్రామాణిక నాణ్యం, రైట్, టోకన్ కాయిన్ అండ్ దెన్ సప్లిమెంటరీ కాయిన్ అంటారు. కాగితపు కరెన్సీని ఏమంటారు? పరివర్తనీయ కాగితపు కరెన్సీ, కన్వర్టెడ్ పేపర్ కరెన్సీ. అంటే కన్వర్టెడ్ అంటే మన కరెన్సీ నోట్లను ఇతర దేశాల కరెన్సీ నోట్లలోకి మార్పిడి చేసుకోవచ్చు. నాన్ కన్వర్టబుల్ ఇతర దేశాల కరెన్సీలోకి మార్పిడి చేయడానికి వీలు కాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అండ్ తర్వాత సర్వాంగీకారము పొంది చట్టము చేత గుర్తించినారు కాబట్టి శాసన ద్రవ్యము, ఫియట్ మనీ, లీగల్ టెండర్ మనీ అంటారండి.